అందరికీ నమస్తే. అది రాష్ట్ర పరిపాలనకు సెక్రటేరియట్ అనేది ఒక గుండెకాయ. సెక్రటేరియట్‌లోకి పోయి కాంట్రాక్టర్లు ధర్నా చేసిర్రు. ఈడ కాంట్రాక్టర్‌ని తప్పడాల్సిన అవసరమేం లేదు. వాళ్ళ బాధను ప్రభుత్వం పట్టించుకోకపోతే, వినకపోతే లాస్ట్‌కి పోయి డిప్యూటీ సీఎం, ఫైనాన్స్ మినిస్టర్ బట్టి విక్రమార్క ఛాంబర్ ముందల ధర్నా చేసిండ్రు. ముఖ్యమంత్రి గారు బహుశా ఊపిరి పీల్చుకొని ఉండొచ్చు. ఎందుకంటే ఆయన లేడు. ఆయన వస్తలేడు. సెక్రటరీకి అసలు వస్తలేడు ముఖ్యమంత్రి గారు. ఇక మంత్రే కదా బట్టి విక్రమార్క. అయితే కానిలే మనకెందుకని ఊపిరి పీల్చుకొని ఉండొచ్చు బహుశా. కానీ ఇది ప్రభుత్వానికి ఒక మచ్చ. ప్లస్ ప్రభుత్వం పైన జనాలకు కూడా నమ్మకం పోతుంది ఇట్లాంటి కార్యక్రమాలతోన. కాంట్రాక్టర్లు సెక్రటరీలకు పోయి చేస్తే ఇంటెలిజెన్స్ ఏం చేసిందో కూడా తెలియదు పాపం. ఇంటెలిజెన్స్లో కూడా తెలియకుండా పోయి వాళ్ళ బాధను వెలగాకే ప్రయత్నం చేసిండ్రు. అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో? హెలికాప్టర్నేమో కుక్కను తిప్పినట్టు తిప్పుతున్నారు. ఎక్కడంటే అక్కడ బీహార్ ఎలక్షన్స్లో మన హెలికాప్టరే, మహారాష్ట్ర ఎలక్షన్స్లో మన హెలికాప్టరే. వీళ్ళు ఇక్కడ వికారాబాద్ పోయినా మన హెలికాప్టర్ వేసుకుని తిరగాలి. బర్త్డేలకు, పెళ్ళిళ్ళకు అంతా హెలికాప్టర్ వేసుకుని తిరుగుతుంది. దుబారా ఖర్చు చేస్తున్నారు. కానీ కాంట్రాక్టర్లకి పైసలు లేవు. ఇది రెండోసారి వాళ్ళు రావడం, ఫస్ట్ టైం కూడా కాదు. అన్ని విషయాలు మాట్లాడదాం. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియో షేర్ కూడా చేయండి. ఏం జరుగుతుంది తెలంగాణలో చెప్పేందుకే ఈ వీడియో చేస్తున్నా. ఇక్కడ ఈ విజువల్ చూడండి ఒకసారి. నిజానికి సెక్రటేరియట్లకి సాయంత్రం 3 to 5 విజిటర్స్ ఎంట్రీ ఉంటుంది. ఇంతమందికి ఒకసారి ఇయ్యరు. కానీ వీళ్ళు ఏం చేసినంటే ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని ఒక్కొక్కరు సపరేట్గా పాసులు తీసుకున్నారు. 100 మంది విజిటర్స్ రూపంలో, ఎవరికి ఏమైనా సంబంధం లేదన్నట్టుగా విజిటర్స్ లాగానే పాసులు తీసుకొని లోపలికి పోయినారు. అందరూ బట్టి విక్రమార్క ఛాంబర్కి వాళ్ళని తీసుకోలే. రకరకాల డిపార్ట్మెంట్లకు ఎంక్వైరీకి వస్తారు కదా విజిటర్స్. అట్లా విజిటర్స్ పాసులు తీసుకొని సడన్గా పోయి అక్కడ కలిసారు. బట్టి విక్రమార్క దగ్గర పోయి ధర్నా చేసినారు. వాళ్ళు తెలివితో చేసినా ఎట్లా చేసినా సెక్రటరీలకు మామూలుగా ఎంట్రీ ఉండదు. అందుకే చెప్తున్నా, వీళ్ళు పాసులు స్పెషల్గా విజిటర్స్కి ఇచ్చే పాసులు ఒక్కొక్కరు తీసుకొని పోయి ఆడపోయి బట్టి విక్రమార్కం ధర్నా ముందర కూర్చున్నారు. వీళ్ళు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలనుకున్నారు వాళ్ళ సమస్య. అందుకని వాళ్ళంతా డేర్ చేసింది. లేదు సెక్రటరీలకు అంతమందిని ఎప్పుడు అలవ చేస్తారు? మామూలుగా అలవనే ఉండదు. సెక్రటరీలకు బంద్. ఇంకా సెకండ్ ఫ్లోర్, 6th ఫ్లోర్. సెకండ్ ఫ్లోర్ అంటే డిప్యూటీ సీఎం ఉండేది, 6th ఫ్లోర్ అంటే సీఎం ఉండేది. వాళ్ళు వచ్చినా రాకపోయినా అసలు ఆ ఫ్లోర్లకి ఎంట్రీ లేదు. నాకు తెలిసి వీళ్ళు బట్టి విక్రమార్క ఛాంబర్కి పోతామనో, ఆఫీస్కి పోతామనో కూడా కాదు, వేరే డిపార్ట్మెంట్లు తీసుకుని. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అంటే అసలు లోపలికే పంపరు. ఎందుకంటే ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి పోయేది పనులు చేసిన వాళ్ళే. వీళ్ళు పెద్ద కాంట్రాక్టర్లనేమో ఇంటికి పిలిపించుకొని మంతనాలు చేస్తారు. మినిస్టర్స్, సీఎం అందరూ, మెగా కృష్ణారెడ్డి అట్లాంటి వాళ్ళందరూ ఇంటికి పిలిపించుకొని ఇంటి దగ్గరనే మొత్తం. అసలు వాళ్ళు సెక్రటరీకి రారు, సెక్రటరీల పాసులు అవసరం లేదు, ఏం అవసరం లేదు. వీళ్ళంతా చిన్న కాంట్రాక్టర్లు. ఏం చేసిన వీళ్ళంటే మన ఊరు మనబడి కాంట్రాక్టర్లు బాత్రూములు, లేకపోతే ఉన్న టైల్స్ బండలు వలిగిపోతే, లేకపోతే ఇంకేదైనా చిన్న రూమ్లు వేయడమే, ఏదో ఒకటి స్కూల్లో పిల్లల కోసం పనిచేసిన వాళ్ళు వీళ్ళు చిన్న కాంట్రాక్టర్లు, మన తెలంగాణ కాంట్రాక్టర్లు. ఇదే మన ఊరు మనబడిలా మెగా కృష్ణారెడ్డి పెద్ద కాంట్రాక్ట్ చేసిండు. పెయింటింగ్ మొత్తం ఆయనదే. 1000 కోట్ల దాకా ఉంటుంది దాదాపు. ఆయనకి ఇచ్చేసిండ్రు. ఆయన గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2 నెలలకో 3 నెలలకో ఇచ్చేసిండ్రు. అసలు పెద్ద కాంట్రాక్టర్లు ఎవరైనా ధర్నాయంగా చూసినా మనం చేస్తలేరు. మరి ఈ సీక్రెట్ ఏందో, చిన్న కాంట్రాక్టర్లు మాత్రమే ఎందుకు ధర్నాలు చేస్తున్నారు? రెండోసారి మొన్న పాఠశాల విద్యాశాఖ ఆఫీసు కూడా ముట్టడించారు. చిన్న కాంట్రాక్టర్లు ఈ టాప్ సీక్రెట్ ప్రభుత్వంలో. చిన్న కాంట్రాక్టర్లు ధర్నాలు చేస్తున్నారు. పెద్ద కాంట్రాక్టర్లు ఎవరు బయటకు కూడా కనిపిస్తలేరు. వాళ్ళకి పైసలు పోతున్నాయి, వీళ్ళకి పైసలు పోతలేవు. ఎందుకు పోతున్నాయి అనేది టాప్ సీక్రెట్. వాళ్ళకి పోతున్నాయి, వీళ్ళకి పోతలేవు. వీళ్ళు పాపం 30 లక్షలు 40 లక్షలు పెట్టి పనులు చేసిర్రు. పోయిన గవర్నమెంట్లో చేసిన తర్వాత లాస్ట్ ఎలక్షన్స్ ముందరనే వర్క్ పూర్తయింది. ఎలక్షన్స్ ముందరనే అయిపోయినాయి. ఆల్మోస్ట్ ఒక 5-6 నెలల ముందర. ఇక అప్పటి నుంచి ఇప్పటికి 2.5 years. ఈ గవర్నమెంట్ వచ్చి 20 months. అంతకుముందు ఎలక్షన్. ఇట్లా 2.5 years నుంచి వీళ్ళు అందరిని కలిసి దీనివల్ల ఏమర్థం చేసుకోవాలంటే, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దయనీయంగా ఉందని అర్థం చేసుకుందామా? రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దయనీయంగా ఉంటే హెలికాప్టర్ వేసుకుని ఎందుకు తిరుగుతున్నారు? వీళ్ళు ఒక్కొక్క క్యాంప్ ఆఫీసులకు కోట్లు పెట్టి ఎట్లా రెనోవేషన్ చేసుకుంటున్నారు? డబ్బులు లేకపోతే వీళ్ళు అక్కడెక్కడనో సీఎం కానీ ఎంసీహెచ్ఆర్లో ఒక ఆఫీసు సపరేట్గా ఒక క్యాంప్ ఆఫీస్ ఎట్లా కడుతున్నారు? డబ్బులు లేకపోతే వీళ్ళు
మినిస్టర్స్ వాళ్ళు వీళ్ళు చిన్న చిన్న పనుల కోసం కూడా గవర్నమెంట్ నిధులను ఎట్లా వాడుతున్నారు, వీళ్ళు జీతాలు ఎట్లా తీసుకుంటున్నారు, అసలు ముందు ఎమ్మెల్యేలు మినిస్టర్లు 1వ తారీఖు జీతాలు ఎట్లా తీసుకుంటున్నారు డబ్బులు లేకపోతే. వీళ్ళకి ఇవ్వాల్సింది 300 కోట్ల రూపాయలంట. ఈ మన ఊరు మనబడి కింద కాంట్రాక్ట్ పనిచేసిన వాళ్ళకు 369 కోట్లు ఇవ్వాలంట. దానికోసమని అయితే విచిత్రం ఏం తెలుసా, వీళ్ళు పోయిన టైంకు బట్టి విక్రమార్క ఉన్నాడు చాంబర్లో. బట్టి విక్రమార్క కూడా తెలియదు అవుతుందని. పోలీసు వాళ్ళు హడావిడి పడి వీళ్ళందరూ బయటకు పంపించే ప్రయత్నం చేసిండ్రు. బయటకు పంపించే ప్రయత్నం చేస్తే వాళ్ళ ఎవరో వచ్చి బట్టి విక్రమార్క వస్తారంట, కలుస్తారంట. ఆయన వచ్చి మన ర్యాంప్ వేల ఇట్లా 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 చేతులు పుండవుతారు అట్లా హలో 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 అనుకుంటూ పోయిండు అంతే. మరి వీళ్ళు వచ్చింది ఎందుకు, నా చామూరు ముందు ధర్నా చేస్తున్నారు, నా ఇజ్జత్ ఏం కావాలి. ఒక మినిస్టర్ ఇంటి ముందు మినిస్టర్ ఆఫీస్లో సెక్రటరీలో ధర్నా చేస్తున్నారంటే అప్పుడు కూడా మన ఇంటి మీదకి వచ్చినట్టే, మన ఇంటి మీదకి వచ్చినట్టే. ఎంత ఇజ్జత్ పోతుంది. మరి ఆయనకి ఏమనవలేదేమో, కనీసం ఒక నిమిషం ఆగి వాళ్ళతో మాట్లాడి మీకు ఇట్లా కాదు అట్లా చేస్తాము, అట్లా కాదు ఇట్లా చేస్తామని చెప్తే కనీసం ఇంకొకసారి మళ్ళీ సెక్రటరీకి వచ్చి ముట్టడించే అవకాశాలు ఉండేది కాదు. కానీ ఇప్పుడు అది లేదు. పోనీ ఏమన్నా కానీ అన్నట్టు మొన్న గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా లేఖ రాసిన గవర్నమెంట్కు. ఇది ఇంకో సిగ్గుచేటు అయిన వ్యవహారం. గుత్తా సుఖేందర్ రెడ్డి కౌన్సిల్ చైర్మన్ గవర్నమెంట్కు ఈ కాంట్రాక్టర్లకే 369 కోట్ల రూపాయలు విడుదల చేయండి, వాళ్ళు బాగా ఇబ్బందులు ఉన్నారు చిన్న చిన్న కాంట్రాక్టర్ తెలంగాణ వాళ్ళని లేఖలు రాశాడు. అయినా ఈ ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకుందో జనాలకు ఏమవుతుందో కూడా అర్థమవుతలేదు. అలా ఏమర్థం చేసుకోవాలంటే పరిపాలనలో అనిశ్చితి. అంటే వీళ్ళకు అడ్మినిస్ట్రేషన్ మీద పట్టు లేదు, పరిపాలన మీద వీళ్ళకి అవగాహన లేదు. ఎట్లా మేనేజ్ చేయాలి, ఎవరిని ఎట్లా మేనేజ్ చేయాలి, పరిపాలనలో ఎవరి పైసలు ఎప్పుడు ఇవ్వాలి, ఎట్లా స్కూల్లో పనిచేసిన కాంట్రాక్టర్ కూడా పైసలు చేయకపోతే ఏమనాలి. పిల్లలేమో స్కూల్కి రావాలని పిలుస్తారు, స్కూల్లో పనులు చేయదని ఏందో లెక్క. అందుకే పరిపాలనలో అనిశ్చితి అంటున్నా. తర్వాత ఫైనాన్స్ మేనేజ్మెంట్ లోపాలను బయటపెడుతుంది. ఫైనాన్స్ మేనేజ్మెంట్ ఏది ఇంపార్టెంట్ కాదు అనేది ఫైనాన్స్ మేనేజ్మెంట్. ఒక తండ్రికి ఒక పిల్లాడు ఉంటే స్కూల్ ఫీజు కట్టడం ఇంపార్టెంటా, ఆ పిల్లాడికి డ్రెస్ ఇప్పుడు ఇప్పించడం ఇంపార్టెంట్, కొత్త డ్రెస్ చాలా డ్రెస్సులు ఉన్నాయి అంటే స్కూల్ ఫీజు కట్టడం ఇంపార్టెంట్ ఫస్ట్. తర్వాత స్కూల్ డ్రెస్సు రేపు తీసుకోవచ్చు, ఎల్లుండి తీసుకోవచ్చు, ఇంకోసారి తీసుకోవచ్చు. అట్లా ఫైనాన్స్ మేనేజ్మెంటు మొత్తానికి చెడిపోయింది అన్నమాట అర్థమైంది. ఇంకోటి ఏంటంటే ప్రభుత్వం మాట నిలబెట్టుకుంటలేదనేది దీనివల్ల అర్థమవుతుంది. ఎందుకంటే వీళ్ళ గతంలో కూడా హామీ ఇచ్చిండ్రు కానీ నిలబెట్టుకోలేదు. చాలామంది కాంట్రాక్టర్లు అసలు ప్రభుత్వం భయపడి అసలు బిడ్లే వేస్తలేరు. వీళ్ళు ఏ రోడ్ వేయాలి ఆడ రోడ్ వేయాలంటే వస్తలేరు బిడ్లేనికి. వేస్ట్ వీళ్ళతో. పెద్దలతో మాత్రం పనులు అయితే పెద్దవి మాత్రం వస్తున్నాయి బిడ్లు. అవి కూడా మెగా కృష్ణారెడ్డి లేకపోతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి వాళ్ళే వస్తున్నారు. మంచిగా వాళ్ళు సబ్ కాంట్రాక్ట్ ఇస్తారు, వాళ్ళకి మళ్ళీ పైసలు 10-12% తీసేసుకొని డబ్బులు ఇస్తారు. ఇదంతా కూడా మనకు అనిపిస్తుంది. కానీ ఇట్లా కాంట్రాక్టర్లు ధర్నా చేస్తున్నారంటే రాష్ట్రంలో అభివృద్ధి ఆగిపోతుందనే సంకేతాలు కనిపిస్తలేవా? రాష్ట్రంలో ఇంకెవరు పనిచేయొద్దు, గవర్నమెంటే పనిచేస్తుందా? కాంట్రాక్టర్ పని చేయకపోతే అభివృద్ధి ఎక్కడి నుంచి నడుస్తుంది? మొత్తం ఇప్పుడు వానాకాలం మొత్తం రోడ్లన్నీ బొక్కలు పడ్డాయి. రేపు నాడు ఆ బొక్కలు పుడుసాన్ని వేస్తే కూడా ఎవరు కాంట్రాక్టర్ వచ్చే అవకాశం కనిపిస్తలేదు. ఇక ప్రభుత్వం అంత దారుణమైన సిచ్యువేషన్లకు పోయింది. ఏం చెప్పదలుచుకున్నదో జనాలకు తెలియదు. ఇక మినిస్టర్ చామూరు ముందర ధర్నా చేస్తున్నారంటే ఇది ప్రభుత్వానికి చాలా అవమానకరమైన పరిస్థితి. చాలా అవమానకరంగానే చూడాలి దీన్ని. ప్రభుత్వానికి డబ్బులు లేవనేది కాదు, అప్పులు కూడా చేస్తున్నారు కదా. వారానికి 1000 కోట్లు 500 కోట్ల అప్పు. మరి ఎవరికి పెడుతున్నారు? జనాలకి ఏం పెడతలేరు. జనాలకి ఏం కొత్త స్కీమ్స్ ఏం అమలు చేస్తలేరు. పోనీ అభివృద్ధికి కూడా పైసలు లేవు, సంక్షేమ పథకాలకు పైసలు లేవు అంటే మరి అప్పు చేసి ఏం చేస్తున్నారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇచ్చిన హామీలు కూడా ఏం అమలు చేస్తలేరు కొత్తగా. మరి డబ్బులైనా ఎక్కడ మాయమవుతున్నాయి? మీ చాంబర్ ముందర వచ్చి కాంట్రాక్టర్లు ధర్నా చేస్తున్నారంటే అది రాష్ట్రానికి ఎంత అవమానకరమైన సిచ్యువేషనో జనం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. వీళ్ళ పరిస్థితి ఏంది, వీళ్ళ కథ ఏంది, వీళ్ళకి ఏమైనా ఉందా లేదా అసలు. ఎందుకంటే ఎవరైనా మనం పైసలు ఇచ్చిన వాళ్ళు ఉంటే మనమే పని చేపిస్తాం ఏదో ఇంటికాడ. ఆయన ఫోన్ చేసి అడిగితేనే పాన చూక్కో అంటుంది, ఇచ్చేద్దాం పైసలని. గట్టాంటిది పని చేయించుకున్న గవర్నమెంట్ అది స్కూళ్ళకే కదా, మీకు అన్న ముందే కనిపించేది కదా. వాళ్ళకి పైసలు ఇన్నికే ఇన్ని డ్రామాలు కొడుతున్నారు. కానీ మీ చాంబర్ ముందర వచ్చి ధర్నా చేసారంటే అసలు కార్యకర్తలు ఏమంటారు, ఆ కాంట్రాక్టర్ల ధైర్యాన్ని కూడా మెచ్చుకోవాలి. బట్ ప్రభుత్వాన్ని మాత్రం ఇంకొకసారి ఇట్లా జరగకూడదు. నిజానికి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం ఉంది. లేకపోతే సెక్రటరీలకు వచ్చి ధర్నాలు చేయడమే ఈ సాంప్రదాయం ఈ ప్రభుత్వంలోనే వచ్చింది. ఈ ప్రభుత్వానికి సిగ్గుచేటిది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.